మున్సిపల్ కార్పొరేషన్ కలిపి 13,192 పోస్టులు. ఏపీఎంఎస్ వచ్చి 286, ఏపీఆర్ఈఐఎస్ వచ్చి 190, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అంటే సోషల్ వెల్ఫేర్ 439, బీసీ వెల్ఫేర్ 170, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రయం 881, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం 1143, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ వచ్చి 31, జోనల్ వెల్ఫేర్ వచ్చి 15, టోటల్ 16,437 పోస్టులు. ఇవి కేటగిరీ వైజు స్టేట్ అంతా మీరు ఇచ్చింది. అవగాహన లేని మాటలని చెప్పాను కదా మంత్రి గారు, ఆవిడ 2024 పోస్టులు అసలు ఎలా చెప్పారా అని చెప్పి మొత్తం చూస్తే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్కి 881, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం అంటే రెసిడెన్షియల్స్కి వచ్చి 1143, కలిపితే 2024. అంటే ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చిన పోస్టులని గిరిజన యువతకు వచ్చిన పోస్టులుగా ఇవి చెప్పేస్తున్నారు. ఇందులో కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ట్రైబల్ ఇన్స్టిట్యూట్సే, కానీ కేటగిరీస్ అనేవి ఆల్ కేటగిరీస్ ఉంటాయన్న అవగాహన కూడా మంత్రి గారికి లేకపోవడం దురదృష్టకరం. ఇంకొకటి, ఈరోజు గిరిజన యువత కానీ గిరిజన సంఘాలు కానీ మిగిలిన పార్టీలు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా గిరిజన ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఏమని? మాకు జీవో నెంబర్ 3